మారని మనిషికి ప్రతి విజ్ఞాని అయిన మతిలేని మన మనిషి అంట. మారని మనిషి ఎంతటి విజ్ఞాని అయినా మతిలేని మర మనిషి అంట. ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పురాణాలు విన్నా చెరి మూర్ఖుని మనస్సు రంజింపలేమంట. పుట్టుబుద్ధి అయినా పుట్టిన నాటిని నిండితే విదుర స్నేహం చేసి నిత్యం విదుర నీతి వినేవాడట సంజయుని ద్వారా. కురుక్షేత్ర వివరాలు అను నిత్యం వినేవాడట, చివరకు ఆదుకునేవాడే లీడర్లు. మారని మనిషికి ప్రతి విజ్ఞాని అయిన మతిలేని మర మనిషి అంట. ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పురాణాలు విన్నా చేరి మూర్ఖుని మనస్సు రంజింపలేమంట. పుట్టుబుద్దు పుట్టిన పిల్లలను గాలి కొదిలేసి తప్పులన్నీ తానే చేసి చివరకు ఆటయాన నిందించేనట. మారని మనిషికి ప్రతి విజ్ఞాని అయిన మతిలేని మర మనిషి అంట. ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పురాణాలు విన్నా చేరి మూర్ఖుని మనస్సు రంజింపలేమంట. కడుపున పుట్టిన పిల్లలను గాలి కొదిలేసి తప్పులన్నీ తానే చేసి చివరకు ఆటయాన నిందించేనట. మారని మనిషికి ప్రతి విజ్ఞాని అయిన మతిలేని మర మనిషి అంట. ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పురాణాలు విన్నా చేరి మూర్ఖుని మనస్సు రంజింపలేమంట.